అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు 10th క్లాస్ పాస్ అయ్యి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా నా అభినందనలు. కానీ ఈ టైంలో మనము యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ టీచర్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మన పిల్లలకు వచ్చినటువంటి మార్క్స్తో చాలా హ్యాపీగా సెలబ్రేషన్ మూడ్లో వాళ్ళు ఉంటారు. కానీ మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరో పక్కింటి వాళ్ళు కాల్ చేశారు, ఎన్నొచ్చాయండి మీ పాపకి మార్క్స్? ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, మా పక్కింటి వాళ్ళకి 590 వచ్చాయంట. అంటే ఈ విధంగా కంపారిజన్ పక్కన వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కాల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు అదంతా సంబంధం లేకుండా మన పిల్లల కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎంత చదవగలరు, ఎంత మనం వాళ్ళకి ఎఫర్ట్ పెట్టడానికి అవకాశాలు కల్పించాము అనేటటువంటి విషయాన్ని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని మనం ఉండాలి. ఎందుకు అంటే ప్రతి పేరెంట్ కూడా నేను ఇంత ఫీజు కట్టి నిన్ను జాయిన్ చేయించాను, ఇంత కష్టపడి నేను చదివించాను, నీకు ఈ మార్కులైనా వచ్చేది అని కంపారిజన్ ఎక్కువ చేయడం వలన వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్తో వాళ్ళు సాటిస్ఫై కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్గా మనం ఇప్పుడు వాళ్ళకి ఒక ఫ్రెండ్గా, ఒక పేరెంట్గా, ఒక టీచర్గా, ఒక గైడెన్స్ ఇచ్చేటటువంటి ఒక మెంటర్గా ఇలాంటి టైంలో మన అవసరం వాళ్ళకి చాలా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చేసాయి అంటానే వెంటనే వాళ్ళేమి లైఫ్లో సెటిల్ అయిపోయేది లేదు. ఇప్పుడు కొంచెం మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన వీళ్ళు లైఫ్లో వెనకపడిపోయేదంటూ ఏమీ ఉండదు. ఈరోజు తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళే ఫ్యూచర్లో వాళ్ళు ఉండవలసినటువంటి స్థానం మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒకే దాని మీద ఒకే నైపుణ్యాన్ని కలిగి ఉండరు. ప్రతి వ్యక్తిలో డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. వీళ్ళకి నచ్చినటువంటి ఫీల్డ్ ఏంటో, వీళ్ళకి నచ్చినటువంటి దాంట్లో వీళ్ళు ఎంత నిష్ణాతులో మనకు తెలియదు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా మన పిల్లలకి మంచిగా ఒక ఫ్రెండ్గా ఏం కాదు, నెక్స్ట్ నువ్వు జాయిన్ అయ్యేటటువంటి కోర్సులో ఇంకా కొంచెం కష్టపడి చదువు, ఇష్టపడి చదువు, నీకు నచ్చినటువంటి బ్రాంచ్ మాత్రమే నువ్వు తీసుకో అనే విధంగా మనం చెప్పగలిగాము అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ మనసులో ఉండేటటువంటి స్ట్రెస్ అంతా రిలీఫ్ చేసేసుకుంటారు. ఫ్రెండ్స్తో హ్యాపీగా మూవ్ కాగలరు. ఎందుకు అంటే ఈ మాట మళ్ళీ మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం, పిల్లలకి రిజల్ట్ ఫస్ట్ టైం వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ రాశారు, ఇప్పుడే సొసైటీలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. వాళ్ళు ఫేస్ చేసినటువంటిది, వాళ్ళు అసెస్ చేసినటువంటి ప్రతి విషయం కూడా స్టార్టింగ్. కాబట్టి రాబోయే కాలంలో మీరు ఇంకా చాలా బాగా చదువుతారు, చాలా మంచి మార్క్స్ వస్తాయి మీకు, సొసైటీలో మీరు ఒక మంచి స్థాయికి రావాలి అంటే మీరు వీటిని ఫాలో కండి అని మనం కొన్ని పాయింట్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ఒక పేరెంట్గా మనం ఎప్పుడైతే ఒక పాజిటివ్గా సరే ఇప్పుడు అయ్యింది, ఎందుకంటే ఈరోజు వాళ్ళని శిక్షించడం వల్ల కానీ, తిట్టడం వల్ల కానీ, అరచడం వల్ల కానీ, కంపారిజన్ చేయడం వల్ల కానీ వాళ్ళు పోయేసి రిజల్ట్స్ చేంజ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. కానీ వాళ్ళ లైఫ్లో మాత్రం చాలా ముద్ర పడిపోతుంది ఈ టైంలో వాళ్ళని ఏదన్నా అన్నా కూడా, ఏమన్నా జరిగినా. ఎందుకు అంటే 2020 నుంచి మనకు ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో చాలా బ్యాడ్ న్యూస్ మనం వింటూ ఉంటాం. అలాంటి న్యూస్ మనం వినకుండా మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మార్కుల కంటే మార్పు ముఖ్యం, మార్పు కంటే జీవితం ముఖ్యం. ఆ మార్పు వల్లనే మన జీవితం మారిపోతుంది. ఆ మారిపోయినటువంటి మార్గంలోనే పిల్లల యొక్క యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి మనకు మార్పు చాలా ఇంపార్టెంట్. మార్కులు అనేటివి అవి మనకు ఒక కొలమానం, ఒక స్టేజ్ మనం దాటాము, అది ఎంత ఎఫర్ట్ పెట్టి దాటాము అనడానికి ఒక స్కేల్ అదంతే. కానీ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడే ఏదో రిక్రూట్మెంట్ ఇచ్చేసినట్టు సివిల్స్ అట్లా అని కాకుండా ప్రతి ఒక్కరూ పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసేయడం మానేసి, వాట్ నెక్స్ట్, ఈ హాలిడేస్ నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు, నీకు ఇష్టమైనటువంటిది ఏంటి, నువ్వు నేర్చుకోవాలనుకున్నటువంటివి ఏనా, ఇంకా నీకు రిలేటెడ్గా ఉండే ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటూ ఉన్నావా అనేటటువంటి ప్రోత్సాహాన్ని వాళ్ళకి అందించాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మనం పడినటువంటి కష్టానికి రిజల్ట్ మన పిల్లలు, వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా వాళ్ళకి మోటివేట్ చేస్తూ నెక్స్ట్ ఫ్యూచర్కి వాళ్ళకి కావాల్సినటువంటి స్టెప్స్, మార్గాన్ని మనం చూపిద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.